సమర్థవంతంగా ప్రభుత్వాన్ని నడపడంలో కాంగ్రెస్ కు అనుభవం ఉందని, ప్రజలకు ఎలా సేవ చేయాలో ఆలోచనలు చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో పలు అభివృద్ధి పనులతో పాటు ఎల్లమ్మ చెరువు సుందరీకరణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అంతకుముందు యాదవుల ర్యాలీలో పాల్గొని డోలు వాయించి అందరినీ ఉత్సాహపరిచారు. తెలంగాణలో ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్న రైతు భరోసా కింద గతంలో ఉన్న 10,000ను 12,000 రూపాయలకు పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుందని మంత్రి పొన్నం తెలిపారు. మీ అందరి సమక్షంలో 18 కోట్ల రూపాయలు శాంక్షన్ అయి టెండర్ అయి రేపటి నుంచే పనులు ప్రారంభమయ్యే ఒక శంకుస్థాపన ఈ రోజు మనం చేసుకున్నాం. ఇది భవిష్యత్తులో హుస్నాబాద్ ప్రాంతానికి పక్క ప్రాంతాల నుంచి కూడా పర్యాటకులు ఇక్కడికి వచ్చి పక్కనే గౌరవెల్లి రిజర్వాయరు, చుట్టుముట్టు కొండలు, ఈ ఎల్లమ్మ చెరువు అభివృద్ధి, హుస్నాబాద్ పట్టణం కూడా అనేక రకాలుగా అభివృద్ధి. రైతు భరోసా భూములకి ఇస్తున్నావు, భూములు మా పరిస్థితి ఏంటని అడుగుతాను. వల్ల వాళ్ళందరికీ శుభవార్త, సంవత్సరానికి 12,000 రూపాయలు వేస్తున్నాం. మనం నిర్ణయం తీసుకున్నాం. రేషన్ కార్డు పిల్లలకు పిల్లలు ఉండి, మన పిల్లలు ఉండి, మనవాడైతే ఇంట్లో బిడ్డ కొడుకు కోడలు అందరూ ఒకటే కార్డులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ 26 జనవరి 75 ఏళ్ల వేడుకలు జరుగుతా ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం 15వ తారీఖున రేషన్ కార్డులకు సంబంధించి అప్లికేషన్లు మీ సేవ పైసలు ఛార్జ్ అవసరం లే, మండలాంతరాలు వెళ్తే దానికి సంబంధించి ఒక సివిల్ సప్లై శాఖ ప్రకటన చేస్తుంది. దాని మీద రేషన్ కార్డులు 26 జనవరి నుంచి పంపిణీ స్టార్ట్ చేసే విధంగా కార్యక్రమం జరిపిన మాట మనం చేస్తాం. నా పైరవుతో నేను మంత్రిని, నేను చెప్పిన 10 ఇయ్యాలనేటువంటిది లేకుండా ఇందిరమ్మ ఇండ్ల ప్రక్రియ జరుగుతుందనే మాట కూడా మనం చేస్తాం.